అందరికీ నమస్కారం అండి. అక్కినేని అభిమానులందరికీ ప్రత్యేక నమస్కారం. నేను ఇక్కడ ఉండడానికి కారణం నాగార్జున గారి ధైర్యం. ఆయన ఎంత డేరింగ్ డెసిషన్ తీసుకుంటేనో నాలాంటి వాళ్ళు చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. నేను డైరెక్ట్ చేసిన సినిమాలో హీరో కాదు, నాకు లైఫ్ లాంగ్ ఎదురుగా కనిపించే రియల్ హీరో. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్లోకి ఎంటర్ అయిన ప్రతి వాళ్ళకి అక్కినేని నాగేశ్వర గారు ఆశీస్సులు ఉంటాయి. నాకు ఆయన ఆశీస్సుల వల్లే ఈ సక్సెస్ వచ్చిందని నేను నమ్ముతున్నా. నాలాగే ఎంటర్ అయిన అందరికీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీకి ఇంకా ఎక్కువ ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల సుశాంత్ పెద్ద సక్సెస్ వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అలాగే నాగసుశీల గారు, నేను ఆవిడని లక్కీ హ్యాండ్ అని నేను మొన్న కూడా చెప్పాను మేడం మీకు. సోగడే చిన్న సినిమా ముహూర్తం షార్ట్ అప్పుడు క్లాప్ బోర్డ్ మీద ముహూర్తం అని రాసింది మేడమే. నేను రెండో సినిమా పూజ అప్పుడు కూడా మ్యామ్ని అడిగాను, నేను ముహూర్తం అని రాయండి అని. నాకు ఆవిడ లక్కీ హ్యాండ్ అని స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అది కూడా సుశాంత్కి సక్సెస్ ఇస్తుందని అనుకుంటున్నా. అలాగే ఈ సినిమా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఆయన సినిమాలు ఇప్పుడున్న టెన్షన్లో ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయని 100% నమ్మి వెళ్ళొచ్చు. ఆయన ప్రీవియస్ అన్ని సినిమాలు చూసుకుంటే. అలాగే అవన్నింటినీ మించి ఎక్కువ కామెడీ ఉందని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సినిమా చూసి అనుకున్నాం. ఆల్ ది బెస్ట్ నాగేశ్వర రెడ్డి గారు. అనూప్ నా ఫ్రెండ్. సోగ్గడే చిన్న సినిమా సక్సెస్లో నాతో పాటు ఈక్వల్ ఇంకా ఎక్కువే షేర్ తంది. నేను మామూలుగా తీసిన సీన్స్ని, మామూలుగా ఉన్న సీన్స్ని ఎమోషన్ తీసుకెళ్ళి సినిమా నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అనూప్ నా సినిమా, నేను డైరెక్ట్ చేసిన సినిమానే కాదు అన్ని సినిమాలు అలాగే చేస్తాడు. సో ఆల్ ది బెస్ట్ అనూప్. సుశాంత్ పంచికట్టు అక్కినేని నాగేశ్వర గారు పంచికట్టు నటనే కాదు, ఆయన పంచికట్టు కూడా అందరికీ వారసత్వం వచ్చింది అనుకుంటా. అఖిల్ చైతన్య కూడా పంచికట్టులో చాలా బాగున్నారు. ఫ్యూచర్లో తొందరలో అలా చూడొచ్చు అనుకుంటున్నా. నాగార్జున గారి పంచికట్టు సోగ్గడే చిన్న సినిమాలో మేజర్ సక్సెస్ దానివల్లే వచ్చిందని కూడా నేను అనుకుంటున్నా. తొందరలో నాగ్ సార్ని, చైతన్యని, అఖిల్ని కూడా అలా పంచుల్లో చూడాలని నాకు. చూస్తాం. శ్రీనివాసరావు గారు, చింతలపూడి శ్రీనివాసరావు గారు ఆ అన్నయ్య ఫ్రెండ్. నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు తెలుసు. నాకు అన్నయ్య లాంటి ఆయనకి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అలాగే లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారికి, ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, డిఓపి శివ, శ్రీధర్ సీపాన గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివకుమార్ గారు.